सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला कलेक्टर विजेंद्र बॉय ने कहा कि ग्राम पंचायत इंतखाबात को शफाफ, मुनज़्ज़म और पुरअमन अंदाज में मुनक़िद करने की बुनियादी जिम्मेदारी प्रेसिडिंग ऑफिसरान पर आयद होती है। उन्होंने यह बात प्रेसिडिंग ऑफिसरान के लिए जिला कलेक्ट्रेट में मंगल के रोज़ मुनाकिदा तरबियती प्रोग्राम से खिताब करते हुए कही। कलेक्टर ने अफसरान को हिदायत दी कि वह अपने डिस्ट्रीब्यूशन मराकज़ पर बर वक्त पहुँचें, इंतखाबी सामान की जांच करें, बैलेट पेपर्स के तमाम तफसीलात दुरुस्त हों, इस बात को यकीनी बनाएं और स्टेज 2 रिटर्निंग ऑफिसरान से मुसलसल राबते में रहें। उन्होंने कहा कि पोलिंग वोटों की गिनती, नायब सरपंच के इंतखाब और असनाद की इजराई जैसे तमाम मराहिल में प्रेसिडिंग ऑफिसरान कलीदी किरदार अदा करेंगे। कलेक्टर ने जोर दिया कि अफसरान अपने पोलिंग स्टेशन की हदूद से मुकम्मल वाकिफियत रखें, उम्मीदवारों की फहरिस्त दुरुस्त तौर पर आवेज़ा करें और इंतखाबात की तैयारी मुकम्मल करें। उन्होंने ज़िम्मेदारी, एहतियात और गैर जानिबदारी के साथ फ़राइज़ की अंजामदही पर भी ताकीद की। तरबियती प्रोग्राम में एडिशनल कलेक्टर लोकल बॉडीज़ शिवेंद्र प्रताप, ज़िला परिषद CEO वेंकट रेड्डी, DPO निकिता, ज़िला असिस्टेंट नोडल ऑफिसरान और मास्टर ट्रेनर समेत दीगर ओहदेदार शरीक हुए। మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. సో మన జిల్లాలో 3 ఫేజుల్లో ఎలక్షన్ జరుగుతుంది. ఇదంతా మీ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చేసుకోవడం ఆ ప్రాసెస్లో ఉన్నారు. పోలింగ్కి వెళ్ళే మండలాల్లో ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఫైనల్గా కంటెస్ట్లో ఉంటారు అనేది ఫైనలైజ్ అయ్యాక ఇంకా మనం యాక్చువల్ పోలింగ్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అంటే దీనికి సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి పోలింగ్ చేయడం మిగిలి ఉంది. అంటే మీరు వెళ్ళి పోలింగ్ చేయడానికి కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్, ఎన్నికల సామాగ్రి ఏమైతే ఉందో అదంతా కూడా ఆల్రెడీ మండలాలకి చేరి ఉంది. దాన్ని పోలింగ్ స్టేషన్ వారీగా మండలాల్లో వాళ్ళు ప్యాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. బ్యాలెట్ బాక్సులన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఫేజ్ 1కి. అదేవిధంగా బ్యాలెట్ ప్రింట్ చేసిన వాటికంటే ఎక్కువ మంది క్యాండిడేట్లు ఉంటే అడిషనల్గా ప్రింట్ చేసి ఇస్తాం. సో మీ బాధ్యత అంటే ఆ ఎన్నిక సక్రమంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్దే. అంటే ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాం మేము, మెటీరియల్ ఇస్తాము. తర్వాత అక్కడ మీకు గ్రామంలో కావాల్సిన అరేంజ్మెంట్స్, మనకి పోలింగ్ పీస్ఫుల్గా నిర్వహించడానికి కావాల్సిన బందోబస్తులు ఇవన్నీ కూడా మా వైపు నుంచి చేస్తాం. కలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి అవి వెరిఫై చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా అవి చూసుకొని మీరు బస్సులు ఎక్కి మీరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి పోలింగ్ స్టేషన్స్లో మీరు ఏరియా మార్క్ చేసుకోవడము, ఎంతవరకు ఎవరు వేరే వాళ్ళు రాకూడదని ఏరియా మార్కౌట్ చేసుకుంటారు. మీరు అక్కడ ఆ నోటీసులన్నీ అతికించుకుంటారు. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా మీరు అతికించుకోవడం. తర్వాత బ్యాలెట్ ఈ ఓటింగ్ బూత్స్ మీరు రెడీ చేసుకోవడము, అక్కడ మిగతా అరేంజ్మెంట్స్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు 2 సెషన్లు మన మాస్టర్ ట్రైనర్స్ చెప్పేటటువంటి శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలు కానీ మీరు రేపు ఫీల్డ్లో చేసి ఉన్నప్పటికీ కూడా చాలామంది మహబూబ్నగర్ జిల్లాలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న మన చేసిన అనుభవం ఉంది. కొంతమందికి బహుశా APOs, OPOs ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉండొచ్చు. మొత్తానికి పోలింగ్ స్టేషన్ చూసిన వాళ్ళైనా కొన్ని అందరూ పోలింగ్ ప్రాసెస్ మంచిగానే అవగాహన ఉండి ఉండొచ్చు. కాకపోతే ఎలాంటి ఎలక్షన్ అయినా మనం 5 ఏళ్ళకు ఒకసారి చేస్తూ ఉంటాం కాబట్టి థరోగా ఇన్ డెప్త్ మనకి అన్ని అంశాలు గుర్తు ఉండకపోవచ్చు. మనం అక్కడ వెళ్ళి ఏం చేసాం అంటే ఆల్రెడీ మనం POగా లాస్ట్ ఎలక్షన్ చేసాం, ఓవరాల్గా ఒక ఐడియా ఉంటుంది. కానీ పర్టికులర్గా ఇది ఏం చేసాం అనేది కొంత మనకి గుర్తుండదు. అందుకనే అది ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయడానికే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఒక 2 విడతలుగా మనకి
ట్రైనింగ్ కార్యక్రమాలు చేసి చాలా డీటెయిల్గా మీకు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. ఇది కలెక్టర్ గారు సిఓ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది చాలా క్లోజ్గా జరిగే ఎలక్షన్. అంటే అందులో చాలా స్టేట్స్ అవి ఉంటాయి, అక్కడికక్కడ లోకల్ ఎలక్షన్స్. తర్వాత దాంట్లో మనకి ఎమోషన్స్ చాలా హైగా రన్ అవుతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా ఎలక్షన్ అవ్వడం కంటే కూడా ఒక సర్పంచ్గా, ఒక వార్డు మెంబర్గా ఎలక్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ రన్ అవుతుంటాయి. అదేవిధంగా అక్కడ మీకు అంటే మనం అసెంబ్లీకి పార్లమెంట్కి స్కేల్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, అంటే పెద్ద ఎత్తున చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ దానికంటే ఎక్కువ స్కేల్ తీసుకుంటాయి. దాదాపు 10,000 మంది కావాలి. ఈ 3,674 పోలింగ్ స్టేషన్లలో మన దగ్గర లేదు. కాబట్టి 3 దశల ఎలక్షన్స్ కూడా చేయవలసి వస్తుంది. అంటే మీలో చాలామంది ఈ 3 దశల్లో కూడా పోలింగ్ ప్రాసెస్లో మీరు పాల్గొనవలసి వస్తుంది.